సమగ్ర సర్వేలో నిజం చెప్పాలా? చెబితే ఓ బాధ, చెప్పకుంటే మరో బాధ. ఇది సింగరేణిలో కొందరి ఉద్యోగుల పరిస్థితి. ఇది ఏదో ఒకరిద్దరి పరిస్థితి కాదు. దాదాపుగా 2000 మంది కార్మికులు ఇదే అయోమయంలో ఉన్నారు. ఇంతకీ వారి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే వాచ్ ది స్టోరీ. సమగ్ర సర్వే పేరు వింటేనే అక్రమార్కుల గుండెలు గుబేల్మంటున్నాయి. సర్వేలో పేరు, ఊరు, కులం, వృత్తి, ఆదాయ వివరాలు బయటపడతాయనే భయం కొందరిలో వెంటాడుతోంది. ముఖ్యంగా సింగరేణి కార్మికుల్లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది. కారణం, సింగరేణి సంస్థలో దాదాపు 2000 మంది బినామీ ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. ఇంటి దగ్గర ఒక పేరు, ఉద్యోగంలో మరో పేరుతో చాలామణి అవుతున్నారు. అంతేకాదు, చాలా మంది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీగా క్యాస్ట్ సర్టిఫికెట్స్ తో సింగరేణి సంస్థలో సెటిల్ అయ్యారు. ఉద్యోగమైతే వచ్చింది కదా, ఏమవుతుందిలే అని బిందాస్ గా ఉన్నారు. అయితే సడన్ గా ఇప్పుడు ప్రభుత్వం సమగ్ర సర్వే తీసుకురావడంతో బినామీ ఉద్యోగులకు భయం పట్టుకుంది. సింగరేణి సంస్థలో 1999లో అన్స్టిల్ రిక్రూట్మెంట్ జరిగింది. కోల్ ఫిల్లర్లు, జనరల్ మజ్దూర్ లాంటి ఉద్యోగాలకు ఎలాంటి విద్యార్హత లేకున్నా కార్మికులను అపాయింట్ చేశారు. కేవలం శారీరక దృఢత్వం ఆధారంగా మాత్రమే నియామకాలు జరిగాయి. ఈ సమయంలో ఉద్యోగం సంపాదించిన వారు ఆ తర్వాత ఉద్యోగాలు పోకుండా ఇతరులకు తమ కార్డులు అమ్ముకున్నారు. దీంతో వారి పేరు, కులంతోనే చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఆ బినామీ ఉద్యోగులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. నిజం చెబితే ఉద్యోగాలు పోతాయి, నిజం చెప్పకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇందులోంచి ఎలా బయటపడాలని తర్జన భర్జన పడుతున్నారు. ఎస్సీ ఎస్టీ సంఘాలు మాత్రం దీంతోనైనా బినామీల ఆట కట్టు కావాలని డిమాండ్ చేస్తున్నారు.